రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా ఆసుపత్రికి కొత్త హంగులద్దేందుకు ఆసుపత్రిని మరో 100 ఏళ్లు ప్రతిష్టాత్మకంగా నిలిపేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు హైదరాబాద్ గోషామహల్ ఏరియాలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11:40 శంకుస్థాపన ముహూర్తం ఖరారైంది. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక వసతులతో నూతన భవన నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా హాస్టల్ భవనాల నిర్మాణానికి సూచనలు చేశారు. పార్కింగ్, ల్యాండ్స్కేప్ విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలని సీఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా రహదారులు ఉండాలని, అవసరమైన చోట ఇతర మార్గాలను కలిపేలా అండర్ పాస్లు నిర్మించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకుల వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్ గ్రౌండ్లోని 2 ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలని సూచించారు. డార్మిటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటీన్, మూత్రశాలలు నిర్మించాలని ఆదేశించారు. విదేశాల్లో స్థిరపడ్డ వారు స్వదేశానికి వచ్చేందుకు 2-3 రోజులు పడుతున్న నేపథ్యంలో ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని మృతదేహాలను భద్రపరిచేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. అవయవాల మార్పిడి, అత్యవసర సమయాల్లో రోగుల తరలింపునకు వీలుగా హెలి అంబులెన్స్లు వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రిలో అడుగు పెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని, ఆసుపత్రికి వచ్చామనే భావన రోగులకు కలగకుండా ఉండేలా సర్వ హంగులతో నిర్మించాలని సీఎం సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్, కనీసం రోజు 3000 నుంచి 5000 మంది పేషెంట్లకు సరిపడా ఓపీ కౌంటర్ల నిర్మాణం చేయాలని ఆదేశించారు. నయా ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. గోషామహల్ నియోజకవర్గం యొక్క రూపురేఖలను మార్చే విధంగా, గోషామహల్ నియోజకవర్గ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పలికే విధంగా, ప్రతి నోట గోషామహల్ యొక్క పేరుని వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడ గోషామహల్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో శివకుమార్ గారు స్టేడియం చేయడం అంటే మాకందరికి గర్వకారణం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక గోషామహల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను గర్వపడతా ఉన్నా. ఎందుకంటే ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వచ్చే ప్రతి రోగి కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క బంధువులు కానివ్వండి, వచ్చిన తర్వాత వారు పడి నరకయాతన చెప్పలేని విధంగా ఉంటుండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 2023లో ఏర్పడిందో ఆ మరుసటి రోజుకే చెప్పడం జరిగింది, ఉస్మానియా హాస్పిటల్కి మనం రూపుదాల్చుకుందాం, కొత్త రంగం ఏర్పడుతుందని చెప్పి. దానిలో భాగంగానే రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులపైన వారి యొక్క ఆధ్వర్యంలో వారి సూచన మేరకు ఏ విధంగా ఉండాలి, రాష్ట్రంలో ఉస్మానియా హాస్పిటల్ పేరుని ఏ విధంగా ముందుకునే ఉద్దేశంతో ప్రతి రోగికి, అదేవిధంగా వచ్చే ప్రతి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్ అనేది ఒక దేవాలయంగా, ఒక మనకు వచ్చి మన ఆయుష్ను పెంచే ఒక